ఈ గరీబ్ వాళ్ళని అందరిని దోసుకొని సామాన్ల మీద అన్నిటి మీద రేట్లు పెంచిండు కదా. ఈ టికెట్ ఒకటి పిరి పెట్టిండనే మురుస్తురు. మరి అన్ని రేట్లు ఎక్కువ పెరిగింది ఎవరన్నా అడుగుతురా? ఎవరు అడగరు. ఇప్పుడు టికెట్లు ఫ్రీ పెట్టకుండా ఏం చేస్తే మంచిగా ఉంటది అంటారు? ఫ్రీ పెట్టకుండా టికెట్ తక్కువ చేయటం సరే గానీ రేట్ల మీద రేటు దించాలి. అన్ని వస్తువుల మీద దించాలి. దించితే మంచిది. అంటే ఇప్పుడు సర్వేలు చేస్తున్నారు కదమ్మా, ఇంటింటికి వచ్చి ఫోటోలు దింపుకొని పోతున్నారు. సర్వే అనేది కరెక్ట్ గా జరుగుతుందా? ఇక కరెక్ట్ గా జరుగుతుందో జరుగుతలేదో గానీ అది ఉన్నోళ్ళకే మంచిగా జరుగుతుందమ్మా, లేని వాళ్ళకి ఏం సరిగా జరుగుతలేదు. ఓకే, పెన్షన్లు పెంచుతా అన్నాడు, మరి ఏమైనా పెంచినట్టు అనిపించిందా? పెంచిండు. వాళ్ళకు వికలాంగులకు 4,000 పెంచిండు. మరి ఇంకా 6,000 అన్నారట, అది పెంచిండో లేదో తెలియదు. ఇక వీళ్ళకు భర్త చచ్చిన వాళ్ళకు 2,000 పెంచిండు. ఇక మరి ఇక ఇవి రేట్లు, ఇవి బస్సుల రేట్లు తక్కువ చూసుకుంటారు కానీ అన్నిటి మీద రేట్లు ఎక్కువ ఉన్నది చూసుకుంటలేరు. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు చూసుకున్నట్టయితే ఫ్రీ పథకాలు అయితే ఏం పెట్టలేడు. మరి కేసీఆర్ ప్రభుత్వం బాగుందా? ఇప్పుడు ఫ్రీ పథకాలు ఇస్తున్నారు, రేవంత్ అన్న ప్రభుత్వం బాగుందా? బాగుందా అంటే కేసీఆర్ కూడా బాగానే చేసిండు. పెళ్లి అయిన వాళ్ళకు పైసలు అదో ఇదో ఇచ్చిండు. మరి అది అన్నిటి మీద ఆయన కూడా అక్కడ ఇక్కడ దోసుకొచ్చి అప్పులు చేసి పెట్టిండు అని రేవంత్ రెడ్డి మొత్తుకుంటుండు. ఇప్పుడు యువతకు ఉద్యోగాలు వస్తాయంటారా? మరి ఇక రావాలి అమ్మా, వస్తేనే మంచిది. గరీబోనికి పైకి తేవాలి. ఉన్నోని దగ్గర 10 రూపాయలు తింటూరేమో కానీ మీరు లేనోని దగ్గర తింటూరు. డబ్బులు ఇక్కడ అక్కడ బండ్లు నడిపించుకుంటే, ఇది పాస్ లేకుంటే, అది బండిది లైసెన్స్ లేకుంటే అన్నిటి మీద బాగానే దోస్తుంది. మరి థ్యాంక్ యూ.